Hello everyone, welcome to my channel. Time is now 8 o'clock. 8:05 అయింది. ఈ టైంలో కొత్త ఫ్రిడ్జ్ చూద్దామని బయటికి వెళ్దామని రెడీ అయి ఉన్నాను. తర్వాత లెట్ మీ ఆన్సర్ టు సమ్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ చదువుతున్నాను బ్లాగ్స్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ద వ్యూస్ అండ్ లైక్స్. వాయిస్ తక్కువ వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా అండి మీరు వాడే డివైస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ స్పీకర్, మొబైల్ స్పీకర్ ఎలాంటిదో తెలీదు, దాంట్లో ఎంత వాల్యూమ్ వస్తుందో తెలీదు. మీరు ఇయర్ ప్లగ్స్ వాడండి, మీకు వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. యాక్చువల్గా వాయిస్ నా డివైస్లో అడెక్వేట్గానే ఉంది, ప్రాపర్గానే ఉంది. ఎక్కువ వినిపించే కామెంట్ ఇది. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను దూరం ఉండి, అంటే నేను ఫుల్గా కనపడాలి అన్నప్పుడు, మొబైల్ ఎవరికైనా ఇచ్చి ఒక షార్ట్ తీయమన్నప్పుడు మేబీ కొంచెం లెవెల్ తక్కువ ఉండొచ్చు. బట్ దెన్ అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. బట్ నార్మల్గా నేను మాట్లాడేవన్నీ కూడా ఇప్పుడు వచ్చే వాయిస్ కూడా కరెక్ట్గానే, లెవెల్స్ అన్నీ కూడా ప్రాపర్గానే ఉంటున్నాయి. వన్ మోర్ థింగ్, మీ అబ్బాయిని చూపించండి అని కామెంట్ చదివాను. మా అబ్బాయి ఎక్కడ కూడా కనిపించాలనుకోడు. బేసికల్లీ ఈజ్ నౌ 17+. కనిపించాలని అనుకోవట్లేదు కాబట్టి నేను ఇబ్బంది పెట్టలేను. సో ఎనీహౌ బయలుదేరాము. లేట్ అయినా కూడా వెళ్తున్నాము. బాల్కనీలోకి వచ్చాను నేను. సో ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఏంటంటే సన్నగా అయిపోయాను. ఏంటి కౌసల్య గారు ఇలా అయిపోయారు, అయ్యో ఏంటి ఇలా ఉన్నారు అంటే, సమ్ టైమ్స్ ఒక్కొక్క యాంగిల్స్లో అలా ఉంటుందండి. నేను హెల్దీగా ఉన్నాను, నేను బాగానే తింటున్నాను. నేను కావాల్సుకొని ఆర్థరైటిస్ మేనేజ్మెంట్ కోసం వెయిట్ తగ్గాను. అది కూడా చాలా స్లోగా, నాకు 5-6 years పట్టింది. సో నేను హెల్దీ డైట్ తీసుకుంటున్నాను. నార్మల్గానే అన్నం, అన్ని పచ్చళ్ళు, నెయ్యిలు అన్నీ వేసుకొని తింటున్నాను. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అండి, మీరేం వరీ అవ్వద్దు. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ షోయింగ్ love to me, and let's go. ఇక్కడ చూద్దాం దా కార్తికేయ. సో దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఐమ్ లుకింగ్. ఈ రేంజ్లో తీసుకుందాం. దిస్ వన్ ఈ రేంజ్లో. దిస్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇంత అవసరం లేదు మనకి. ఏవి అచ్చా, మనకి ఇంతకంటే అనవసరం ఒక్కొక్కసారి. డబల్ డోర్ అనే కాదు, ఇలా ఉన్నా ఓకే. అలానే డబల్ డోర్ అనే. సామ్సంగ్ కా హైనా? अच्छा ये डीप फ्रीज है. इसमें थोड़ा कर्ड का कुछ बता रहे थे, आई रिमेम्बर. अच्छा ये कौन सा? सैमसंग ही है ना. इसका फ़र्क क्या है? ओनली ये कर्ड मास्टर रहेगा 407 लीटर से, ये आपको 465 लीटर से. कैपेसिटी डिफरेंट रहेगा. 465. अच्छा ओके. 1000 डिफरेंट है ना. एंड 75 विथ नो EMI. नो फर्स्ट EMI. 75 बोले तो 4000 ही कम हो रहा बस. एंड कैन यू कैशबैक भी अलग रहेगा इसमें. अच्छा ये कितना आएगा? कैन यू फाइंड आउट एंड टेल मी प्रॉपर्ली everything, because I want to go for this model, because I'm looking for one such one like that. ये इसका कैसा चल रहा है यार? ये भी सही है, आपको बेटर रहेगा. नहीं इसका रेटिंग्स कैसा है और रिपोर्ट्स? गुड रहेगा ऐसा. एंड अभी दोनों से अगर कंपेयर करेंगे तो आपको ब्रांड ही रहेगा. आपको सैमसंग ब्रांड तो सैमसंग. हाँ मैं इधर आ रहा हूँ, फाइन लैब लेके आओ. बस इससे पहले इट वाज वर्लपूल है ना, इससे पहले, मगर अभी तो सैमसंग आया. वर्लपूल
बेस्ट होगा। केल्विनेटर ये सब नहीं चल रहा क्या? अभी न्यू लॉन्चिंग है मैडम, रिलायंस से टाई अप होके अभी लॉन्च हुआ है। अच्छा, केल्विनेटर का, बट प्राइस भी अच्छा है, प्राइस भी बेटर रहेगा। मगर रिपोर्ट्स मालूम नहीं है ना इसका हमको। रिलायंस से आपको सर्विस मिलेगा पूरा। रिलायंस से मिलेगा। यस ये डबल डोर का है। यस, साइड बाय साइड। ये भी आपको बेस्ट डील में आएगा, 584 लीटर्स का रहेगा एंड 57,990 आएगा। तो इसका एमआरपी देखेंगे तो आपको 85,490 रहेगा। अच्छा, आफ्टर आरआरपी रिलायंस का आपको प्राइस रहेगा 57,990। हाँ, ये कितने में आएगा फाइनल प्राइस? मैं देख लूँगा। नो ईएमआई का और वो सब निकाल के, ओके। मगर मॉडल तो उसका अच्छा है। एंड अगर इससे कंपेयर करेंगे तो आपको इसमें विद कन्वर्टेबल रहेगा। ये कंफर्टेबल है, बैक एक नहीं आएगा इसमें, थोड़ा बहुत अच्छा सा हैंडल कर सकते। इसमें कैशबैक कितना आता? इस पे अपने को 7,000 रुपीस 7,000 रुपीज। అవును, ఇది 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 ప్రెస్ చేస్తే వస్తుంది ఇలా. ఇది కొంచెం హ్యాండీ ఉంది. ఈ మోడల్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్డిఎఫ్సి కార్డ్ మీద సమ్ క్యాష్ బ్యాక్ అండ్ సమ్ ప్రైస్ తక్కువ ఉంది. మై ఓన్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు డూ దట్ పేమెంట్ అనమాట. సో తనకి నేను ఐ కెన్ రీపే హిమ్. సో అది విషయం. సో మా బాబు గురించి అన్నారు. మా ఓన్ బ్రదర్ కూడా తను ఎక్కడ కూడా బయట తనని కూడా చూపించను. మా వాళ్ళు ఇద్దరు ఒకటే బ్యాచ్ అనమాట. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో అందుకని చూపించను. సో ఆ విధంగా ఈరోజు అయిపోయింది. ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ ఫ్రిడ్జ్ టు కమ్ హోమ్ సూన్. దిస్ వన్. చలో దెన్ బాయ్. ఫ్రిడ్జ్ సెలెక్టెడ్ కాబట్టి ఇంకా డిన్నర్ కోసం పిజ్జా హట్ వచ్చాం. ఏం ఆర్డర్ ఇస్తున్నావు? ఏం ఆర్డర్ ఇచ్చేది? వెజ్ తందూరియా? ఓకే, బాబా వెజ్ తందూరి సరిపోతుంది. ఒకటి నిమిషం. वेजी तंदूरी। Having a takeout, sir? हाँ? Having a takeout now. హ్యావింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సీటింగ్ ఎంత బాగుందో. ఐమ్ లవింగ్ దిస్ సోఫా. ఇట్లాంటి దీంట్లో ఉంటే భలే ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో. ఇట్స్ గివింగ్ సచ్ ఎ కంఫర్ట్. కావాలని తీసుకున్నట్టు అరే ఇదిగోరా, తీయరా ఇప్పుడు? సెల్ఫీలో ఉంది. ఎందుకు నన్ను అసలు అమ్మవు నువ్వు? ఎవరు అడిగినా చూపించట్లే నేను. ట్రస్ట్ మీ. ఓకే, యాక్చువల్గా ఇది డిస్లైక్ బటన్ తీసేశారు కదా, పెద్ద ఇష్యూ అయింది అది కూడా. అది మంచిదే కదా అది. అస్సలు కాదు. కానీ పర్సంటేజ్ చూపిస్తుంది. అది పర్సంటేజ్లో తెలిసిపోతుంది. లైక్స్ అని పర్సెంటేజ్ ఎక్కడ చూపిస్తుంది. యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది. మీకు మా మాట చూపించారు. ఎవరికైనా వేరే వాళ్ళకి కనపడుతుంది, ఎవరిది వాళ్ళకి కనపడుతుంది. ఫుడ్ ఈస్ కమింగ్ ఐ గెస్. Ma'am, मैं speaker करना. ఇది చాలా జారుతో ఉంది. తీస్తున్నావా? Wait eagerly, wait for the new fridge. And that's all for today. And see you all soon. You guys take care. Bye-bye for now. ఈ ఫ్రిడ్జ్ నేను ఇప్పుడు వాడుతుంది కరెంట్లీ. దిస్ ఈస్ ద వన్ దట్ ఐమ్ యూజింగ్. అండ్ ఇది ఎప్పుడు కొన్నాను అంటే కార్తికేయ వాజ్ లైక్ 1.5 year or 2 year old. సో కార్తికేయకి ఇప్పుడు 17 ప్లస్. ఐ థింక్ 15 years కంప్లీట్గా వాడాను దీన్ని. ఇక్కడ మీరు చూస్తే స్టిక్కర్స్ కూడా ఇంకా ఇలానే ఉన్నాయి. కాకపోతే యూసేజ్ పెరిగింది. కార్తికేయ పెరుగుతున్నాడు కాబట్టి కూల్ డ్రింక్స్, ఫ్రెష్ జ్యూసెస్ బయట కొన్నవి, తర్వాత నేను పొడులు, ఈ పిండిలు కూడా మనం పెట్టేస్తున్నాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నిల్వ ఉండట్లేదు అదొరకట్లాగా.
అండ్ సమ్మర్లో ఎస్పెషల్లీ సరిపోవట్లేదు. చాలా కష్టం అవుతుంది తీసుకురావడం. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారనా? మీరు సపోర్ట్ ఇవ్వండి అబ్బాయికి. మొత్తం మీరు మీద వేసుకున్నాడు పాపం. ఇట్లా వచ్చేయ్యా ముందుకు వచ్చి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళండి. వచ్చేసింది. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. అండ్ ఈ ఫ్రిడ్జ్ ఇన్స్టలేషన్ అయిపోయింది. కొంచెం ఇటు దారి బాల్కనీలోకి వెళ్ళే దారి అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద కాటన్ బాక్స్ వచ్చింది. అంత హ్యూజ్ కాటన్ బాక్స్ని నేను ఎలా దాచిపెట్టాలి? బికాజ్ ఇది రెంటెడ్ ప్లేస్. వన్స్ మళ్ళీ మూవ్ అవ్వాలంటే కాటన్ కావాలి. సో ఇంత పెద్ద కాటన్ని ఎలా స్టోర్ చేయాలి అనేది నాకు ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో రాయండి. అంతవరకు బాయ్, టేక్ కేర్, ఐల్ సీ యూ సూన్ ఆల్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్. స్టెబిలైజర్ ఆన్లైన్ ఆర్డర్ ఉంది, అది రాగానే అది పెట్టేసిన తర్వాత ఐ విల్ హ్యావ్ టు షిఫ్ట్ థింగ్స్ ఫ్రమ్ హియర్ టు హియర్.